ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం కల్లంవారిపాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ కల్లం మహేశ్వర్ రెడ్డి గారు ఆర్బీకే స్టూడియోకి విచ్చేశారు. మహేశ్వర్ రెడ్డి గారు నమస్తే అండి. వీరు వరి పంటలో తక్కువ ఖర్చుతో ఎరువుల యాజమాన్యం మరియు సస్యరక్షణ విధానాలు పాటిస్తున్నారు. మహేశ్వర్ రెడ్డి గారు వరి పంటలో ఎరువుల రూపంలో ఏమేమి అందజేస్తారు? వరి పంటలో నాటుబెట్టిన 5 రోజుల కండి సిలికాన్ 2 కేజీలు, వ్యామ్ 4 కేజీలు. సిలికాన్ ఏమో మొక్క రైట్గా నిలబడటం కోసం, వ్యామ్ వచ్చేసి డీప్ రూటింగ్ కోసం, వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయ్యి కింద వరకు వెళ్ళిపోయి పోషకాలన్నీ తీసుకోవడం కోసం ఈ 2 వేస్తామండి. 12 రోజులు 15 రోజులు వచ్చిన తర్వాత ఒక 20 కేజీలు యూరియా, డిఏపి ఒక బస్తా, తర్వాత 25 లీటర్లు పొటాషియం ఎస్టేట్ అనేటువంటి లిక్విడ్ పొటాష్ని తక్కువ రేటు ఉంటుంది కాబట్టి, ఆ లీటర్ 50 రూపాయలు ఉంటుంది కాబట్టి తక్కువ రేట్లో ఉంటుందని దాన్ని 80 కేజీలు కాల్షియంలో కలిపి గ్రాన్యూల్స్ రూపం వచ్చేంత వరకు లిక్విడ్ పొటాషియం దాంట్లో కలిపి 3 కలిపి ప్రధాన పొలంలో ఎదజమ్ముతామండి. అంటే సిలికాన్ అనేది ఒకేసారి వేస్తారా పంట కాలంలో? సిలికాన్ అనేది 2 సార్లు వేస్తామండి పంటలో. వాటి చిరుపట్ట దశ ముందు 5 రోజుల వ్యవధిలో వేస్తామండి. వరి పంటలో ఆశించే పురుగులు తెగుల నివారణలో భాగంగా ముందు జాగ్రత్తగా ఏమేమి పద్ధతులు ఆచరిస్తారు? వరి పంటలో పురుగులు యాజమాన్యంకి వచ్చేసేసి మేము ట్రైకోగమ్మా కార్డ్స్ అనకాపల్లి రీసెర్చ్ సెంటర్ నుంచి తెప్పించుకుంటామండి. అట్లాగే అక్షంతల పురుగు గుడ్లు ఎకరాకి 25,000 చొప్పున రిలీజ్ చేస్తామండి. స్ప్రేయింగ్ వచ్చేసేసి ఆకుముచ్చ పురుగు వీటి నివారణ కోసం వేప నూనె 1500 ppm, 3000 ppm గానుగ నూనె స్ప్రే చేస్తామండి 2 సార్లు. వరిలో తెగుళ్ళ నివారణకి ట్రైకోడర్మా అరిజోనా, తర్వాత సూడోమోనస్ 2 సార్లుగా స్ప్రే చేస్తామండి. ఇప్పుడు పంటల్లో ఎలుకల యాజమాన్యం ఎలా చేస్తారు? పంటల్లో ఎలుకల నివారణ కోసం నాటుబెట్టిన 3వ రోజు నుంచి 4వ రోజు వరకు గట్లు చుట్టూ 1 కేజీ ఒడ్లలో ఒక 100 ml మోనోకోటోపాస్ ఒక రోజంతా నానబెట్టి, ఆ తర్వాత ప్రధాన పొలం గట్లు చుట్టూ కొంచెం కొంచెం దారిలాగా వేసుకుంటూ వెళ్తామండి. ఆ ఒడ్లను తిని ఎలుకలు నిర్మూలన జరుగుతుందండి. అది కాకుండా తర్వాత ఎకోడెన్ అనేటువంటి ఆముదం బేస్తో తయారైనటువంటి ఎకోడెన్ అనేటువంటి బయో ప్రొడక్ట్ మందుని తేమ ఉన్నప్పుడు గట్ల చుట్టూ ఎకరాకి 1 లీటర్ చొప్పున స్ప్రే చేస్తే 40 రోజుల పాటు ఆ తేమలో ఆ మందు పట్టి ఉండి ఆ వెలుకలు లోపల రావడానికి భయపడి గెట్టింగ్ ఇరిటేషన్ అన్నమాట. ఆ మందుకి దూరం అక్కడ ఏదో చనిపోయిన ఎలుకుంది అనుకుని ఆ వాసనకి బెదిరిపోయి ప్రధాన పొలంలోకి రావండి. మీరు ఆచరించే ఈ విధానాల వల్ల మీకు 100% ఫలితం ఇస్తుందా? అంటే అసలు ఎలుకలు రాకుండా? ఎలుకలు రావండి, 100కి 100% ఎలుకలు రావు. అంతకుముందు వేరే మందులు కూడా వాడేవాళ్ళం మేము. వాటి వలన ఇబ్బంది వచ్చి నీళ్లు తాగితే ఆ మందు తర్వాత నీళ్లు తాగితే బతికాయి. ఇప్పుడు అసలు లోపల రాకుండానే నిర్మూలన అయిపోయింది. మాకు ఎటువంటి డ్యామేజ్ లేదు ఎలుకలతో. ఖర్చు ఎంత అవుతుందండి వరి పంట సాగు చేయడానికి? వరి పంట సాగు చేయడానికి మొత్తం 22,000 వరకు ఖర్చు వస్తుందండి ఎకరాకి. మామూలుగా అయితే 30-35,000 వస్తుంది. సగానికి సగం ఖర్చుతో మీరు తక్కువ ఖర్చుతో మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు. ఆర్బీకే ఛానల్ ద్వారా రైతు సోదరులకు మంచి సూచనలు అందజేశారు. ధన్యవాదాలు.